ఎల్నినో ఈ సంవత్సరం ఎవరి నోట విన్నా అదే మాట. ఏదో కొద్ది రోజుల పాటు వర్షాభావం, వర్షాల మధ్య ఒరుపు ఎల్నినో ప్రభావంతో కొంత ఎక్కువగా ఉంటుంది అని అందరూ భావించారు. కానీ దాదాపు 50% పైగా వర్షపాత లోటుతో, సకాలంలో కురవని వర్షాలతో అది సూపర్ ఎల్నినోగా మారి వ్యవసాయ పరిస్థితులను మరింత కఠినతరంగా మారుస్తోంది. సూపర్ ఎల్నినో ప్రభావం రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉంది, అధిగమించే మార్గాలేమిటి అన్న విషయాలను ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ కుమార్ నుంచి మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖిలో ఇప్పుడు చూద్దాం. సార్, ప్రస్తుతం కడప జిల్లాలో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంది, వర్షాభావ పరిస్థితులు కానీ ఎట్లా ఉన్నాయి? కడప జిల్లాలో చూసుకున్నట్లయితే జూన్ మాసంలో 59.8 mm గాను మనకు ఓన్లీ 40 mm రావడం జరిగింది. అంటే దాదాపుగా 26% తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో మనకి 59.1 mm గాను ఓన్లీ 16.8 mm రావడం జరిగింది. అంటే దాదాపుగా 68% తక్కువ నమోదు రావడం జరిగింది. జూన్లో కొద్దిపాటికి వచ్చిన వర్షానికి వేరుశెనగ, మనకి మినుము, ఇట్లాంటి పైర్లు, కంది, ఆమ్దము, ఇటువంటి 4 పైర్లలో కూడా కొద్దిగా రైతులు సాగు చేసుకోవడం జరిగింది. సో వాటికి కూడా ఇప్పుడు మనకి జూలైలో కొద్దిగా 19 నుంచి 20 mm అక్కడక్కడ కొన్ని మండలాల్లో కురవడం జరిగిందనమాట. సో వాటి వరకు చూసుకున్నట్లయితే కొద్దిగా ఈ పైర్లకి కొంచెం మేలుగానే ఉంటుంది, అవి కొంచెం బతకడానికి బాగానే ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షాన్ని రైతులు ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఇప్పుడు తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వేరుశనగ వేసుకుంటే అది ఆల్మోస్ట్ మనకు 100 to 110 days పడుతుంది. కాబట్టి అంతవరకు మధ్యలో మనం ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఆల్మోస్ట్ మనకు సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా తక్కువ కాల పరిమితి ఉన్నటువంటివి ప్లస్ వర్షం పైన ఎక్కువ డిపెండ్ కాకుండా ఉండేటువంటి పైర్లు, వాటిలో తక్కువ కాల పరిమితి ఉండే రకాలు వేసుకోవడమే చాలా జాగ్రత్తగా రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో అందులో అనుగుణంగా చూసుకుంటే మినుము చూసుకున్నట్టే TBG 104 కానీ, GBG 1 కానీ, LBG 687 కానీ, PU 31 అనే రకాలని సాగు చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు తక్కువ కాల పరిమితి ఉండి బెట్టను కొద్దిగా తట్టుకుంటాయి అనమాట. అదేవిధంగా భూమిలో మనకి పప్పు జాతి మొక్కలు వేసుకోవడం వల్ల నత్రజని ఎక్కువగా వర్షం లేకుండా అవైలబిలిటీ కాకపోయినా కూడా మనకు అది మొక్కకి అందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా బెట్ట పరిస్థితులు కంటిన్యూస్గా మనకు సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉంటాయి. కాబట్టి పైపాటుగా మనం పిచికారీ కూడా చేసుకోవచ్చు. 319 అనేది 10 గ్రాములు 1 లీటర్ నీటికి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మనకు పోషకాలు మొక్కకు అందుతాయి. అదేవిధంగా తేమ కూడా, భూమిలో వర్షం రాని పరిస్థితుల్లో కూడా తేమను కొంచెము తట్టుకొని ఆ మొక్కలు నిలబడి పైరు మనకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. పైరు పూత వచ్చిన తర్వాత కూడా 13-0-45 అనేది చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అది 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని మనం పైరును కాపాడుకోవడానికి వీలుంటుంది. ఇది అన్ని రకాల పైర్లలో కూడా మనం చేసుకోవచ్చు. ఈవెన్ మనం వరిలో చూసుకున్నా కూడా, వరిలో మనకి కాలువ కింద మనం ఫర్ ఎగ్జాంపుల్ కేసీ కెనాల్ బెట్లో ఈసారి నీళ్ళే రావు. సో అది పక్కన పెట్టుకుంటే బోర్ల కింద, బావుల కింద వరి సాగు చేసుకున్నటువంటి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, మన భూగర్భ గలాలు కూడా ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల లోపల ఉన్నటువంటి తేమ శాతం అంటే తగ్గిపోయి బోర్లలో కూడా నీళ్ళు ఇంకిపోయే ప్రమాదం ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న నీటిని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవడానికి కంటిన్యూస్గా, అంటే మనకు వెన్ను వచ్చేంత వరకు కంటిన్యూస్గా నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. పొలం నీళ్లు తీసేసి మళ్ళీ మనం నెరలు పోకముందుగా మళ్ళీ ఒకసారి నీళ్లు పెట్టుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీటి వినియోగం కొద్ది వరకు తగ్గి మళ్ళీ మనం రబీలో ఏదైనా పైరు సాగు చేసుకోవడానికి కూడా రైతులకు అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఇటువంటి పరిస్థితుల్లో బెట్ట పరిస్థితి ఎక్కువ ఉన్నప్పుడు మనకు వరిలో చూసుకున్నట్లయితే ఆకు నల్లి, అంటే ఇది బెట్ట పరిస్థితులు ఎక్కువ ఉన్నప్పుడు ఆకులు ఉన్నటువంటి రసాన్ని అంతా పీల్చేస్తూ తెల్లగా అయిపోతాయి ఆకులు. సో వీటిని నివారించుకోవడానికి కూడా మళ్ళీ మనం మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటికి కూడా మనం ఆల్టర్నేట్గా నీళ్లు ఇచ్చి తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, లేదా పైపాటుగా 13-0-45 అనేది 10 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్టయితే పంట పైన ఉన్నటువంటి సూక్ష్మ వాతావరణం కూడా కొద్దిగా చల్లదనం ఇచ్చి మొక్కలు బాగా ఎదిగి మంచి దిగుబడి ఇచ్చేదానికి వీలుంటుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం అది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఐరన్ డెఫిషియన్సీ అనేది ప్రస్ఫుటంగా చాలా గ్రామాల్లో మనం గమనిస్తున్నాం. సో దాన్ని నివారించుకోవడానికి అన్నబేది ఫెర్రస్ సల్ఫేట్ అని దొరుకుతుంది, అది 5 గ్రాములు. దాంతోపాటు నిమ్మ ఉప్పు సిట్రిక్ యాసిడ్ అని దొరుకుతుంది, అది 0.5 గ్రాములు. ఈ రెండు కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోగలిగితే మనం తప్పకుండా ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా మనం నివారించుకోవడానికి వీలుంటుంది. ప్రస్తుతానికి కడప జిల్లాలో ఏ మండలాల్లో చాలా లోటు వర్షపాతం కొనసాగుతుంది, ఆ మండలాల్లో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది?
ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో 40 మండలాలు చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా డెఫిసిటే ఉంది. కాకపోతే రేంజ్ అనమాట, కొన్ని చోట్ల 20%, 30%, కొన్ని చోట్ల 100% కూడా ఉన్నాయి. అట్లాంటి డెఫిసిట్ మండలాలు చూసుకున్నట్లయితే తొండూరు, సింహాద్రిపురము, పెద్దముడియము, ముద్దనూరు, వేముల, వేంపల్లి, కమలాపురము, విఎన్పల్లి, మళ్ళీ ఇటు సైడ్ వస్తే కలసపాడు, భీమటము, ఇట్లా డిఫరెంట్ మండల్స్లో కాసినాయన ఈ మండలాలంతా కూడా చాలా వరకు మోర్ దాన్ 50% కంటే ఎక్కువ వర్షపాతం తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే రైతు సోదరులందరూ కూడా తప్పకుండా ఏదో ఒక పైరు ఖరీఫ్లో సాగు చేసుకున్నట్లయితే వాళ్ళు రైతు అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటాడు కాబట్టి ఈ మినుము, పెసర ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు. కంది కూడా ఆల్మోస్ట్ ఆగస్టు 15 వరకు కంది, వేరుశెనగ అంటే మనం అందరికీ కూడా వేరుశెనగ వద్దనే చెప్తున్నాము, మిగతా పైర్లు పోవచ్చు అనమాట. సో కంది డెఫినెట్గా మనకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు కూడా కంది వెళ్ళొచ్చు. సెప్టెంబర్ 1వ తారీఖు వరకు సెప్టెంబర్ పోవచ్చు. ఆమ్దం కూడా అప్పటి వరకు పోవచ్చు అనమాట. అది దాటిన తర్వాత అయితే అట్లీస్ట్ ఉలవైనా పోవచ్చు. సరే, ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఎంతకాలం వరకు ఈ వర్షాలు, లోటు వర్షపాతం ఇది కొనసాగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాతావరణ శాఖ నుంచి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. నైరుతి ఋతుపవనాల పైన ఇప్పుడు ఎఫెక్ట్ బాగా పడింది, సౌత్ వెస్ట్ మాన్సూన్ పైన. మన జిల్లాలో చూసుకుంటే ఎప్పుడు కూడా మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకి ఈశాన్య ఋతుపవనాలు చాలా బాగా వస్తాయి. చాలా బాగా వచ్చి మనకి రైతులందరూ కూడా శనగ కానీ, జొన్న కానీ, మిగతా పైర్లన్నీ కూడా చాలా బాగా సాగు చేసుకునే వాళ్ళు. డెఫినెట్గా దానిపైన కూడా ఎఫెక్ట్ ఉండనేది వాతావరణ నిపుణులు ఖచ్చితంగా చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితులు మనం ఏంటంటే ఖరీఫ్తో పాటు రబీలో కూడా పంటలు సాగు చేసుకునే దానికి ఉన్నటువంటి తేమను, ఉన్నటువంటి మినిమం మాయిశ్చర్ అయినా సేవ్ చేసుకోవడానికి రైతులందరూ చేయాల్సి ఉంటుంది. శనగ వేసుకునే రైతులు కూడా రబీలో ఈ జీలుగా, జనుము కానీ PMDS అంటున్నారు, అది కూడా వేసుకున్నట్లయితే కొద్దిగా మాయిశ్చర్ని కంట్రోల్ ఆరిపోకుండా పొలంలో ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు అనమాట. కేసీ కెనాల్ బెల్ట్లో అంతా కూడా మనము నీళ్లు రావు అనే విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది. మనకు పైన నిండలేదు కాబట్టి కిందికి రావు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆల్టర్నేట్గా వరికి బదులు జొన్న కానీ, నువ్వులు, మినుము ఇటువంటి పైర్లు వేసుకోవచ్చు. సమ్మర్ కాటన్ ఎక్కువ మన జిల్లాలో ఆల్మోస్ట్ 4000 హెక్టార్ల వరకు సమ్మర్ కాటన్ ఉంది. అంటే మార్చిలో వేసింటారు, ఇప్పుడు అంతా కూడా పూత మరియు పింద దశలో ఉంది. ఈ పచ్చదోమ డ్యామేజ్ అనేది చాలా ఉంది. సో దానికి నివారణకు గాను ఫిప్రోనిల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి కలిపి, దాంతోపాటు కూడా మళ్ళీ 13-0-40 పొటాషియం నైట్రేట్ అనేది 10 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులతో పాటు మనకు ప్రస్తుతం ఉన్న బెట్ట పరిస్థితి చల్లదనం వచ్చేదానికి కూడా ఒక 10 రోజుల వరకు ఈ పొటాషియం నైట్రేట్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడున్న ఈ వాతావరణ పరిస్థితి ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్కు మంచిది కాదు కదా అనేది రైతులు చెప్తున్నారు. ఖచ్చితంగా స్టాండింగ్ క్రాప్కి ఇట్లా బెట్ట పరిస్థితులు ఉంటే మనం ఇందాక అనుకున్నట్టే అది మంచిది కాదు. సో దాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలనుకునేది గమనించుకున్నట్లయితే 2% యూరియా అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి యూరియా అయినా స్ప్రే చేసుకోవచ్చు. 319 పాలిఫీడ్ అని దొరుకుతుంది, అది 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కూడా స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఎలా పనిచేస్తాయంటే సెలైన్ లాగా అనమాట. డైరెక్ట్ మొక్కల ఆకుల పైన పడి ఆకుల నుంచి ఆ పోషకాలు అబ్జర్వ్ చేసుకుంటుంది. పూత రానంత వరకు ఇది పోవచ్చు. వన్స్ పైరు పూతకు వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే పొటాషియం నైట్రేట్ లేదా 13-0-45 ఇది స్ప్రే చేసుకున్నట్లయితే 10 గ్రాములు 1 లీటర్ నీటికి డెఫినెట్గా తర్వాత ఆ పూత అంతా కూడా పిందలాగా మనం ఏ పైరులో అయినా కూడా అది దిగుబడి అట్లీస్ట్ మనకు మినిమం దిగుబడి అయినా వచ్చేదానికి వీలు ఉంటుంది. ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్చింగ్, ఇప్పుడు పైర్లు వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న చెనిక్కాయ పొట్టు కావచ్చు, లేదా మొక్కజొన్న పొట్టు పైన ఉన్నటువంటి ఆ కాయల పైన ఉన్నటువంటి తొక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం భూమిలో అక్కడక్కడ పైన చల్లుకున్నట్లయితే తేమ అంతా కూడా పూర్తిగా ఆరిపోకుండా చేసుకోవడానికి వీలుంటుంది. సో దీంతో పాటు మళ్ళీ ఈ వర్షానికి సాగు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అంతర పంటలు వేసుకోవడం చాలా మంచిది. అంతర పంటలు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక పంట ఒకవేళ మనకి ఫెయిల్యూర్ అయినా కూడా ఇంకొక పంట వల్ల ఖచ్చితంగా రైతుకి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు మినిమం వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ అయినా రావడానికి వీలుంటుంది. కాబట్టి అంతర పంటలు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వేరుశెనగ, కంది పోవచ్చు. నెక్స్ట్ వేరుశెనగ, ఆమ్దం కూడా పోవచ్చు, లేదా కంది, నాకు పెసర, మినుము కూడా పోవచ్చు. ఆల్టర్నేట్గా ఏదో ఒకటి, ఇవి కూడా 7:1 నిష్పత్తిలో పోయినప్పుడు మనకు ఖచ్చితంగా బాగుంటుంది. కొర్ర కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టే కొర్ర కూడా మనకు బాగా పర్ఫామ్ చేస్తుంది. ప్లస్ మినుము, సో ఆ మినుములో కూడా మనకు రకాలు చూసుకున్నట్టయితే ఇందాక మనం చెప్పాము TBG 104 కానీ, GBG 1 కానీ, PU 31 కానీ, VBN 8 ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 70 నుంచి 80 రోజులు కాల పరిమితి ఉండేటివి. ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటికి వైరస్ అనేది కూడా ఎక్కువ అవుతుంది బెట్ట పరిస్థితి. దాంట్లో కూడా మనము ప్రతి మందులతో కూడా పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఈ 319 పూత రానంత వరకు స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా పూత వచ్చిన తర్వాత అయితే ఏ మందైనా మనం పిచికారీ చేసేటప్పుడు ఈ 13-0-45తో కలిపి చేసుకున్నట్లయితే మనకు చల్లదనం వస్తుంది,
పురుగు మందు తొందరగా మొక్క లోపలికి వెళ్ళి ఆ పురుగుని నివారించుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఆ పరిస్థితి కూడా మనం ఖచ్చితంగా గమనించవచ్చు. రైతులు ఏదైనా సలహాలు సందేహాల కోసం మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించాలి? ఖచ్చితంగా మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. సో 9440972870 ఈ నెంబర్కి ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేయొచ్చు. ఒక వాట్సాప్లో మీకు ఈ పరిస్థితి ఉంది, ఫోటో ఈ విధంగా పెట్టగలిగితే ఇంకా మీకు క్లారిటీగా డెఫినెట్గా సమాధానం మేము వెంటనే ఇచ్చేస్తాము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ గారు చెప్తోంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప జిల్లా.